ప్రొద్దుటూరు మూడోపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల 16వ తారీఖు జరిగిన చోరీ కేసులో 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువ గల 234 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 మంది పాత నేరస్తులు ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాల్ డేటా ఆధారంగా కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన 5 మంది వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 4గురిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. త్వరలోనే మరొక ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తామని, మరొక దొంగతనం కేసులో కూడా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారని డీఎస్పీ భావన తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మనకి యాక్చువల్లీ 16th ఏప్రిల్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూరులో. సో దాని మేరకు 17th ఏప్రిల్లో మేము 3 టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము HB/night. దానిలో సెక్షన్ 331 క్లాస్ 1 అండ్ 205A క్లాస్ BNS కింద ఒక కేసు కట్టాము. ఆఫ్టర్ దట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ SP అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో CI 3 టౌన్ గోవిందరెడ్డి అండ్ SI 2 టౌన్ ధనంజయ్ అండ్ SI రూరల్ ప్రొద్దుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హ్యావ్ కెప్ట్ 3 టీమ్స్. దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ టేకెన్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ CCTVs ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేసాము. అండ్ ఆల్సో టవర్ డంప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో CDR అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 కార్ విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ ద ప్రొద్దుటూర్. దాంట్లో 5 పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు. దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్. అండ్ ఆఫ్టర్ దట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది. దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గాం. సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మన లోకల్ ఇంటెలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలోఅప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు అవుట్స్కట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్. దాని మేరకు 4 మెంబర్స్ సస్పీషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేసాము. చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్. అప్రాక్సిమేట్లీ 23.4 తులాస్ గోల్డ్ అంతా రికవర్ అయింది. అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎట్ ద మూమెంట్ ఈస్ 20 lakhs. అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్, దీంట్లో 5 మెంబర్స్ ఐడెంటిఫై చేసాము. దానిలో 4 మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు. దీనిలో వన్ ఆఫ్ ద అసోసియేట్ ఈస్ యెట్ టు బి కాట్. దానికోసం స్పెషల్ టీమ్ని ఒకటి ఫామ్ చేసాము ఆల్రెడీ. ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్. అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది. దీంట్లోని మనకి MO ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది. వీళ్ళు ఏజ్ ఆఫ్ 15 నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ థెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ. అండ్ ఆఫ్టర్ దస్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే 2 ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దెన్ 20 కేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద పర్సన్కి అటెంప్ట్ టు మర్డర్ ఉంది. వన్ ఆఫ్ ద అదర్ పర్సన్కి ఆల్రెడీ 302 క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది. దట్ ఈస్ మర్డర్. సో దీంట్లో వీళ్ళు ఇంటర్స్టేట్ నటోరియస్ క్రిమినల్స్. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ A2 కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము. ద టీమ్ ఈజ్ రెడీ. అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా, ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు LHMS కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కమాండ్ కంట్రోల్కి కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము LHMS కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము. దీంట్లో ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. సో ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేస్తాం ఇన్ ఎంటైర్ ప్రొద్దుటూరు టౌన్. నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద ప్రొద్దుటూరు టౌన్ ఆల్సో. సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరమే లేదు. వీ ప్రొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా. అండ్ HB/nights కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్. అండ్ దిస్ కేస్ ఆల్సో 10 days లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే. అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే, ఎనీ సస్పీషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పీషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అండ్ అదర్ దాన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్. దీంట్లో 32 తులాస్ గోల్డ్ పోయింది అండ్ 3 kgs సిల్వర్ అండ్ 5.5 lakhs గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకుందాం మనం. అండ్ దీంట్లోని ఆల్రెడీ 80% ఎంటైర్ రికవరీ జరిగిపోయింది. దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన వెంటనే రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ. దీనికోసం విల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్. సో 2 టౌన్లో జరిగిన HB/night ఆల్సో ఇస్ అ గ్రేవ్ అఫెన్స్. దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ కాట్ ద క్రిమినల్స్. దీంట్లో 2 క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు. సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది. ఒక పర్సన్ దొరికాడు. దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది. వీల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ 2 to 3 days. దానికోసం కూడా యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన HB/night కోసం అయితే వీ ఆల్రెడీ హ్యావ్ 140 సస్పీషియస్ నెంబర్స్. దీన్ని అంతా ట్రేస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా.
సో వీఆర్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము. సో దీనికోసం ఆల్సో వితిన్ 10 days విల్ క్యాచ్ ద క్రిమినల్స్ ఫర్ షూర్. ప్రతిరోజు రాత్రి నైట్ గస్తీ తిరుగుతున్నారు, అయినా దొంగతనాలు వరుసగా తిరుగుతున్నాయి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది? సో దీంట్లోని పొరపాటు అనడం కన్నా దేర్ ఈస్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో ద టైమింగ్స్ ఆఫ్ బీట్స్, దట్ ఈస్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్. సో దీంట్లో ఏం చేసామంటే ఈ బీట్ సిస్టమ్ని ఎంటైర్గా రివైజ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ద బీట్ అబ్స్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీడే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కామన్ పబ్లిక్కి మాత్రము దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్స్కట్ అండ్ ఎవ్రీ కార్నర్. న్యూ కాలనీస్ ప్రొద్దుటూరులో రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ మేమేం చేసామంటే న్యూ కాలనీస్ అన్ని యాడ్ చేసి బీట్ సిస్టమ్ని రివైజ్ చేసాం. సో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ప్రొద్దుటూరులో కూడా నౌ బీట్ సిస్టమ్ రన్ అవుతుంది. సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ సేఫ్ ఫ్రమ్ నౌ.